హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు TechFacts in Telugu యూట్యూబ్ ఛానల్. నేను మీ రఫీ. ఫ్రెండ్స్, ఫైనల్గా PUBG మొబైల్ ఈరోజు అఫీషియల్గా మన ఇండియాలో వాళ్ళ గేమ్ని రీనేమ్ చేస్తూ అఫీషియల్గా మన ఇండియాలో అనౌన్స్ చేస్తుంది. ఇప్పుడు దీన్ని మనం బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనే పేరుతో చదువుకోవాలి. అండ్ దీనికి సంబంధించి అఫీషియల్ యూట్యూబ్ పేజ్, అలాగే ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ ఇలాంటి పేజెస్ అయితే వీళ్ళు లైవ్లోకి తీసుకొచ్చారు. అండ్ మేజర్గా ఈరోజు వీళ్ళు ఒక వెబ్సైట్ని కూడా మన ఇండియాలో స్టార్ట్ చేశారు. దీని పేరు బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా.com అనే పేరుతో. అయితే ఇప్పుడు మన ఇండియాకి రాబోతున్న ఏదైతే ఈ PUBG మొబైల్ గేమ్ ఉందో దాన్ని ఇప్పుడు మనం BGMI అనే పేరుతో చదువుకుంటాం కదా. సో దీన్ని ఇప్పుడు మన ఇండియాకి వీళ్ళు ఒక స్పెసిఫిక్ వెర్షన్ లాగా తీసుకురాబోతున్నారు. అంటే ఇండియా స్పెసిఫిక్ వెర్షన్ లాగా రాబోతుంది. అండ్ దీంట్లో వీళ్ళు చాలా వరకు కొత్త ప్రైవసీ పాలసీస్ అనేవి రాస్తారు. మేజర్గా అండర్ 18 పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి వీళ్ళు కొన్ని రూల్స్ అయితే రాస్తారు. ఇక ఈరోజు వీళ్ళు తీసుకొచ్చిన వెబ్సైట్లో ఉన్న ప్రైవసీ పాలసీస్ చాలా వరకు ఉన్నాయి. అవన్నీ నేను చదివాను. దాంట్లో మనకు ఉపయోగపడే మాత్రం ఒక 5-6 ఉన్నాయి. ఇవి మాత్రం మీకు ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఎవరైతే మేజర్గా అండర్ 18 పీపుల్ ఉన్నారో వాళ్ళు. సో అవేంటనేది ఇప్పుడు మీకు చెప్తాను. సో ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు, కింద ఒక సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దాని మీద ట్యాప్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, దాని మీద ఒక ట్యాప్ చేయండి. నేను కొత్త వీడియో అప్లోడ్ చేస్తే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఇక ప్రైవసీ పాలసీస్లోకి వెళ్తే, అఫీషియల్గా ఈరోజు వీళ్ళు మన ఇండియాలో PUBG మొబైల్ని బ్యాటిల్ గ్రౌండ్స్ మొబైల్ ఇండియా అనే పేరుతో తీసుకొచ్చారు. రెండోది, వీళ్ళు ప్రీ రిజిస్ట్రేషన్స్ అనేది సూన్ స్టార్ట్ చేయబోతున్నారు. మేబీ ఒక 1 వీక్ 10 డేస్ ఇలాంటి గ్యాప్లో వీళ్ళు తీసుకొచ్చే అవకాశం అయితే ఉంటుంది, ప్రీ రిజిస్ట్రేషన్స్. ఆ తర్వాత అఫీషియల్గా మీకు ప్లే స్టోర్లోకి మాత్రం కొంచెం టైం తర్వాత వస్తుంది. ప్రీ రిజిస్ట్రేషన్స్ అరౌండ్ ఒక 1 మంత్ నడుపుతూ ఉంటారు కదా. ఆ తర్వాత వీళ్ళు అఫీషియల్గా గేమ్ని లాంచ్ చేస్తారు. అండ్ మేజర్గా గవర్నమెంట్ ఏదైతే మన ఇండియాలో ఇప్పుడు వీళ్ళు పర్మిషన్ ఇచ్చింది కాబట్టి వీళ్ళు అఫీషియల్గా వెబ్సైట్ని అలాగే రకరకాలుగా తీసుకొచ్చారు కదా. అయితే గవర్నమెంట్ రూల్స్ ప్రకారం వీళ్ళు కొన్ని చేంజెస్ చేశారు. దాంట్లో వెరీ ఫస్ట్ది, మన యూజర్ డేటా అనేది వీళ్ళు ఓన్లీ మన ఇండియన్ సర్వర్స్లో మాత్రమే వీళ్ళు ఉంచబోతున్నారు. అంటే మనకు సంబంధించిన డీటెయిల్స్ మొత్తం కూడా వాళ్ళ దగ్గరే ఉంటాయి, కానీ అవి మన ఇండియన్ సర్వర్స్లో మాత్రమే ఉంటాయి, బయటికి ఎక్కడ కూడా వీళ్ళు ఇవ్వరు. అండ్ రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏంటంటే, మనకు సంబంధించిన యూజర్ డేటాను వీళ్ళు తీసుకుంటారు అండ్ దాన్ని వాళ్ళు రకరకాలుగా వాడుకుంటారు. బట్ అది అండర్ లిమిట్, అంటే గవర్నమెంట్ చెప్పిన రూల్స్ ప్రకారమే వీళ్ళు దీన్ని వాడతారు. అది కూడా మేజర్గా మీకు సంబంధించిన ఏజ్ ఇలాంటివి తెలుసుకోవడం కోసమే మీ డేటాని వాడతారు. అండ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకొక పాయింట్ ఏంటంటే, అండర్ 18 పీపుల్ ఎవరైతే ఉన్నారో సో వీళ్ళకి మాత్రం చాలా వరకు కొత్త రూల్స్ ఉన్నాయి. దాంట్లో వెరీ ఫస్ట్ది, ఒకవేళ మీరు అండర్ 18 అయితే మాత్రం ఖచ్చితంగా మీరు గేమ్ని రిజిస్టర్ చేసుకుంటున్నప్పుడు మీ పేరెంట్ ఫోన్ నెంబర్ అయితే ఖచ్చితంగా కావాలి. ఫోన్ నెంబర్, రకరకాల డీటెయిల్స్ అడుగుతారు అనుకుంటా. వీళ్ళు మాత్రం పేరెంట్ కాంటాక్ట్ డీటెయిల్స్ లాంటివనే ఒక లైన్ అయితే రాశారు. సో ఖచ్చితంగా మీరు అండర్ 18 అయితే మీరు మీ పేరెంట్స్గా మంచిగా ఫోన్ నెంబర్ ఇచ్చిన తర్వాత వాళ్ళ పర్మిషన్ ఉంటేనే మీకు ఆ గేమ్ అనేది మీకు రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటుంది. అండ్ రెండోది వెరీ వెరీ ఇంపార్టెంట్, అండర్ 18 పీపుల్కి ఏంటంటే, ఇలా అండర్ 18 పీపుల్ ఎవరైతే రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళు డైలీ ఓన్లీ 3 గంటలు మాత్రమే గేమ్ని ఆడగలరు. ఆ తర్వాత అది ఆటోమేటిక్గా గేమ్ అనేది ఓపెన్ కాదనమాట. ఇది ఒక కొత్త రూల్ బాగా తీసుకొచ్చారు. అండ్ ఎవరైతే అండర్ 18 పీపుల్ ఉంటారో వాళ్ళకి మాత్రం ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కూడా. అండ్ మూడోది, ఇదే అండర్ 18 పీపుల్కి పర్ డే వీళ్ళు పర్చేజ్ లిమిట్ అనేది ఓన్లీ 7,000 రూపాయలు మాత్రమే పెట్టారు. అంతకంటే ఎక్కువ అయితే వెళ్ళదు. ఇంతకుముందు మీకు గుర్తుండే ఉంటుంది, దాదాపు ఒక 1.5 year బ్యాక్ ఏమో మన ఇండియాలో ఒక్కొక్కరు చిన్నపిల్లలు చాలామంది తెలియక 12 లక్షలు, 22 లక్షలు, ఇలా 40 లక్షల గేమ్లో కొనేసారని చెప్పి మనకు అప్పట్లో న్యూస్లు కూడా వచ్చినాయి కదా. ఇలా జరగకుండా ఉండటం కోసం వీళ్ళు కొన్ని రూల్స్ అయితే తీసుకొచ్చారు. పర్ డే ఓన్లీ మీకు 7,000 రూపాయల వరకు మాత్రమే పర్చేజ్ లిమిట్ అనేది ఉంటుంది. అండ్ ఏవైతే మన ఇండియాకి సంబంధించిన స్పెసిఫిక్ కంటెంట్ అని చెప్తున్నారు కదా, అంటే ఇప్పుడు రాబోతున్న గేమ్ ఏదైతే ఉంటుందో అది మన ఇండియా స్పెసిఫిక్ వర్షన్ లాగా ఉంటుంది. అండ్ దీంట్లో ఉన్న కాన్సెప్ట్స్, థీమ్స్ కూడా మేజర్గా మన ఇండియన్ కల్చర్కి తగ్గట్టుగానే ఉండే అవకాశం అయితే ఉంటుంది. అండ్ దాంట్లో వెరీ ఫస్ట్ ఏంటంటే, మీకు క్యారెక్టర్స్ డిజైన్ ఉంటుంది కదా, క్యారెక్టర్స్ కాస్ట్యూమ్స్ ఉంటాయి కదా, ఇవి మాత్రం మన ఇండియన్ ట్రెడిషన్కి తగ్గట్టుగానే ఉండబోతున్నట్టు వీళ్ళు ఒక లైన్ అయితే రాశారు. అంటే ఇంతకుముందు కొన్ని క్యారెక్టర్స్ ఎలా ఉండేయంటే కొంచెం వల్గర్గా అడల్ట్ కాంటెంట్ లాగా ఉండేవి కదా, అలా కాకుండా మీకు కొంచెం నీట్గా డ్రెస్ వేసుకున్న బొమ్మలు మాత్రమే మీకు కనిపిస్తాయి అనమాట. అలాంటి ఒక రూల్ అయితే తీసుకురాబోతున్నారు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇప్పుడు మన ఇండియాలో చాలా వరకు వీళ్ళు రూల్స్ పెట్టారు కాబట్టి ఇలాంటివి అయితే చూడొచ్చు మీరు. అండ్ మన ఇండియా స్పెసిఫిక్ టోర్నమెంట్స్ అలాగే లీగ్స్ కూడా వీళ్ళు తీసుకురాబోతున్నారు. అది కూడా మనకి అండర్ ఇండియాలోనే ఉండేలాగా ఉంటుంది. అండ్ మేజర్గా ఏంటంటే, ఇక్కడ వీళ్ళు రాసింది మన ఇండియాకి సంబంధించిన కంటెంట్ మాత్రమే దీంట్లో ఎక్కువగా వాడతారు. అండ్ థీమ్స్, కాన్సెప్ట్స్ కూడా, కలరు కాన్సెప్ట్స్ కూడా మన ఇండియాకి తగ్గట్టుగానే ఉంటుంది. అండ్ మేజర్గా అండర్ 18 పీపుల్ మాత్రం వీళ్ళు కొన్ని స్పెషల్ రూల్స్ అనేవి తీసుకొచ్చారు. ఒకవేళ మీరు ఖచ్చితంగా అండర్ 18 అనుకోండి, ఇవి మీరు ఖచ్చితంగా ఫాలో
ఫాలో అవ్వాలి. అప్పుడే మీకు గేమ్ రిజిస్ట్రేషన్ అయితే తీసుకుంటుంది. అండ్ గేమ్ రిజిస్ట్రేషన్ అనేది సూన్ మీకు వీళ్ళు తీసుకురాబోతున్నారు ప్లే స్టోర్ ద్వారా. ఇక గేమ్ లాంచ్ అనేది మీకు సూన్ మీరు ఎక్స్పెక్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది. ఇది అఫీషియల్గా వీళ్ళు వెబ్సైట్లో రాసినవే. మీరు అక్కడ ప్రైవసీ పాలసీస్ కింద నేను లింక్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడ నుంచి మీరు కూడా చదువుకోవచ్చు. ఇంకా నెంబర్ ఆఫ్ ఉన్నాయి, ఇవి మనకు ఉపయోగపడతాయి అని చెప్పి మీకు చెప్తున్నాను. సో ఇంకా ఏదైనా కొత్తగా కనిపిస్తే మీరు కింద కామెంట్స్లో కూడా రాయండి. సో ఇది ఫ్రెండ్స్ వీళ్ళు కొత్తగా తీసుకొచ్చిన రూల్స్. ఎవరైతే ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి, దాని పక్కన బెల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. దిస్ ఈజ్ రఫీ సైనింగ్ ఆఫ్. జై హింద్.